సామాన్యంగా డబ్బులు ఇస్తారా ఓట్లు వేస్తారని కొంత పాయింట్, అది ఎక్కడో కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావచ్చు. కానీ అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదు. ప్రజలు అభివృద్ధి చూస్తారు, సంక్షేమం చూస్తారు, వచ్చే పార్టీలు గెలుపు రాదా కాదా కూడా చూస్తారు. సో ఈ విధంగా పార్టీ నిర్ణయాల మేరకు, పార్టీ కార్యకర్తల మేరకు బూత్ లెవెల్లో ఓట్ ట్రాన్స్ఫర్ చేయడం సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన సోషల్ ఇంజనీరింగ్ కానీ బూత్ ఇంజనీరింగ్ కానీ అయిపోయింది. ఆల్మోస్ట్ 17న మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు వ్యాఖ్యల్లో కూడా కొన్ని నిజాలు బయటకు వస్తాయి కాబట్టి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేపు 17న మంగళగిరిలో జరిగే బ్రహ్మాండమైన సెలవులపేట సభని 150 ఎకరాల్లో సక్సెస్ఫుల్ చేయడానికి 3 పార్టీలు కంకణబద్దులైంది. దీనికి లోకేష్ గారు కన్వీనర్ గా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మాకు సక్సెస్ఫుల్ కనబడింది ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగిన సభల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా బాగా గమనించారు. ఎక్కడైతే ఈ సిద్ధం సభలు కానీ, మా పార్టీ సభలు కానీ, బీజేపీ సభలు కానీ, జనసేన సభలు కానీ చాలా క్లియర్ కట్ స్కెచ్ కనబడతా ఉంది గిర్ర చేసినట్టు. దాంతో మాకు నమ్మకాలు పెరిగాయి. ఖచ్చితంగా రేపు జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో కలిపి ఏర్పడబోతున్న నమ్మకాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. ఆ దిశగా ముందుకెళ్తాం. రైట్. సుహాసిని గారు, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఏ మేరకు జరుగుతుంది అనుకుంటున్నారు? సాయి గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడేటప్పుడు 2019 విషయాలు, అప్పుడున్న ఓటు శాతము, అప్పుడున్న ఏదైతే సీట్లు వచ్చాయో ఇప్పుడున్న ప్రభుత్వానికి, దాన్ని బేస్ చేసుకుని కనుక ఇప్పుడు 2024లో ఏముంది అని మాట్లాడుకుంటే మాత్రం అది చాలా పిచ్చితనమే అవుతుందండి. ఎందుకంటే 2019లో ఉన్న పరిస్థితులు వేరు, 2024లో ఉన్న పరిస్థితి వేరు. 2019లో ఉన్న హామీలు, అప్పుడున్న ఒక ఏవైతే ప్రామిసెస్ చేశారో 2024లో ఎవరొస్తే ఏం చేస్తారో అన్నది పూర్తిగా మబ్బులన్నీ విడిపోయాయండి. ప్రజలు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. అంటే 2019లో చూశారు, మొత్తం కూటమిని చూశారు, 2019లో ముందు చూశారు, తర్వాత ఏమో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూశారు. సో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే బెటర్ గా ఉంటుంది అన్న ఒక అవగాహన ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది. అండ్ ట్రాన్స్ఫర్ అంటారా, డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఏంటి చేసింది ఈ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అంటే ఇంకా అంతకన్నా మరి హాస్యాస్పదం మరొకటి లేదు. నిన్న కూడా ఫ్రైట్ కారిడార్ కి కూడా 85,000 కోట్లు, అంటే పూర్తి ప్రత్యేక శ్రద్ధ 100% భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో చిత్తశుద్ధితో ఉంది అన్నమాట వాస్తవం. ఈ మాత్రం కూడా కేంద్రం పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలో వ్యక్తిగత దూషణలు, దుష్ప్రచారాలు, ఈ కక్ష సాధింపు చర్యలతోని ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది తప్ప 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, ఈ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇక్కడ ఈ అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగదు అన్న ఒక వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. అండ్ మూడోది, మేము చేసిన ఆందోళనలు ప్రతిదీ కూడా మాకేమీ ప్రత్యేకమైన ఛానల్స్ లేవు, మాకు ప్రత్యేకమైన మీడియా లేదు. సో కనపడని వాళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ ప్రతి విషయం పైన స్పందిస్తూ ఈవెన్ సర్పంచుల విషయంలో కూడా ఆందోళన చేసి, ఇక్కడ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు నేను వారు కూడా అరెస్ట్ అయ్యాం ఇక్కడ. సో ఏమేం ఆందోళనలు చేశామో, ప్రతి విషయంలో మేము ఇక్కడ ఏ ప్రొటెస్ట్ చేశామో, ఏ ధర్నా చేశామో అన్నది ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇక్కడ 100% ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశంకున్న ఓటు శాతం తెలుగుదేశంకుంది, జనసేనకుంది. భారతీయ జనతా పార్టీ పట్ల ఇప్పుడు విశ్వసనీయత పెరిగింది. రీసెంట్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మేము ప్రత్యక్షంగా గమనించిన విషయం ఇది. పల్లెకు పోదామేంటి, ఇప్పుడు అలా అయితే ఏం చేశాము అన్నది మాటల్లో ఎలాగో చెప్తే కొందరు క్యారీ చేయరు.